నమస్తే విద్యుత్ స్వాగతం లక్ష్మణ సమాజం దుబ్బాక బై ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మరి రానున్న నవంబర్ 29 లోపు ఎలక్షన్ నిర్వహించాల్సిన సందర్భంగా మరి దుబ్బాకలో ప్రధాన సమస్యలు ఏంటి, మరి ఇప్పటివరకు కూడా ఓట్లు వేసి గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే మరి ముఖ్యంగా ఈ దుబ్బాక నియోజకవర్గానికి దగ్గరలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ గారు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, మరి యువత ఉన్నారు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు కూడా మరి డెవలప్మెంట్ నిరుద్యోగ దానిపైన ఎలా పోరాడుతున్నారో వారిని తెలుస్తున్నారు. చెప్పండి సార్, దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం మీద చూసుకున్నట్టు యువత చాలా మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది, మరి ఎలా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ దుబ్బాకలో? ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య బాగుంది. ఎందరో నాయకులు వచ్చారు, డెవలప్మెంట్ ఉన్నది, కానీ నిరుద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యం ఉన్నది. ఇక్కడికి కొన్ని ముఖ్యమైన సంస్థలు కానీ ఏదైనా ఫ్యాక్టరీలు కానీ తెచ్చి యువతకు వాళ్ళ ఉన్న స్థానంలోనే నిరుద్యోగాన్ని పూరించగలరని మేము అనుకుంటున్నాం. జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి హరీష్ రావు గారు యువ నాయకులు గారిని ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సమస్య మనం దృష్టి పెట్టలేదా, ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా? ఖచ్చితంగా మా మాజీ దివంగత నేత రామలింగారెడ్డి గారు దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వారు కృషి చేశారు, కాదనలేము. ఇప్పుడు వారు లేకపోవడం మాకు చాలా బాధాకరం. వచ్చే కొత్త ఎమ్మెల్యే ఎవరైనా సరే కానీ వారి స్థాయిలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన స్పందిస్తూ వారి ప్రజల యొక్క మరియు కార్యకర్తల యొక్క మనోభావాలని దగ్గరగా గుర్తించి వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చేటువంటి ఎమ్మెల్యేకి మా మద్దతు ఉంటుంది కంపల్సరిగా. వారు పార్టీ అని కానీ వ్యక్తిగతంగా కానీ వారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తికే మా మద్దతు ఉంటుందని నేను చెప్తాను. చెప్పండి సార్, ఎలా ఉంది బాగా లోకల్ మట్టుగా అయితే ఓకే, అంత పద్ధతంగా లోకల్ మొత్తం రాజకీయ నాయకులు కానీ మా ఎమ్మెల్యే చనిపోయండి అని చెప్పేసి మాకు బాధాకరంగా ఉంది. ఓకే, అయితే టికెట్ వాళ్ళ ఇంట్లో వారికి వస్తే ఎలా ఉంటుంది, లేదా వేరే కుటుంబం వారికి ఇస్తే ఎలా ఆలోచించాలి? మేము అనుకుంటున్నాం సతీష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము బాగా లోకల్ యువత మొత్తం మరి ఈ విషయం తీసుకెళ్ళామంటుంది పోవాలి, ఖచ్చితంగా 99% పోవాలి. సతీష్ రెడ్డికి అయితే ఇవ్వాలి. బైక్ మీద వెళ్తున్నటువంటి యువత ఉన్నారు, అన్నట్టు తెలుస్తున్నారు. చెప్పండి, దుబ్బాకలో సమస్యలు ఎలా ఉన్నా, బై ఎలక్షన్లో వాటిని ఎలా నివృత్తి చేసుకుంటారు? సమస్యలు ఏం లేవు. ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ బాగానే చేసింది, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. అయితే కొత్తగా కత్తి కార్తిక నేను ఇండిపెండెంట్ వస్తాను, దుబ్బాకం డెవలప్ చేస్తాను అంటున్నాను కదా, ఈ విషయం పైన ఇప్పటివరకు అయితే ఎవరు తెలియదు, డిపాజిట్ కూడా వచ్చే లక్షణాలు లేవు. అంటే ప్రశ్నించారు గొంతుగా రఘునందన్ రావు నేను నిలబడతాను నాకే ఓటేయండి అని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా విజయశాంతి వస్తాను అన్నట్టుగా చెప్తున్నారు, ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరు వచ్చినా ఎలక్షన్ టైంలో వస్తారు. ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ నుంచి సోలిపేట సతీష్కి రావాలని అన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ గెలుస్తుంది కంపల్సరీ. బీజేపీ ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం ఉంటుంది. ఇప్పుడు సోలిపేట సతీష్ అన్న గారు అయితే ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుంచి కూడా ఇక్కడనే ప్రజల సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకే మా ఓటు ఉంటుంది. టీఆర్ఎస్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఎవరికి ఇచ్చినా వాళ్ళకే ఉంటుంది. మ్యాక్సిమం సతీష్ అన్నకి వస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది దుబ్బాక నుంచి బీజేపీ క్యాండిడేట్ నేను వస్తే ఫస్ట్ ఇస్తాను డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు కదా, ఆ విషయాన్ని స్పర్శించే అవకాశం ఉందా? వాళ్ళు ఎప్పుడైనా ఓటింగ్ ఉన్న ఒక్కరు కాబట్టి పని కాదు. ఓటింగ్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళతో పని. కత్తి కార్తిక లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ మహిళలకు అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక మేము మాత్రం ప్రస్తుతానికి మాత్రము ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాష్ట్ర రాజకీయమైనటువంటి ఇవాళ నడిపిస్తున్నటువంటి పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీనే మేము బలపరుద్దామని అనుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కూడా చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు? ఇక ఇప్పుడు ఈ కొద్ది కాలం పాటు మాత్రం తప్పనిసరిగా, ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి తప్పనిసరి వేయాలని కూడా అనుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు ఫ్యామిలీకి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మీ మద్దతు ఉంటుందా? అభిమానం మాత్రం వ్యక్తం చేయగలుగుతాము, కానీ మరి వాళ్ళు ఎట్లా సమర్థంగా నిర్వహించగలుగుతారు అనేది మాత్రం మరి అంత చిక్కని మాటగా ఉంటుంది. ఇక అది చూద్దాం మరి. ఇక్కడ శాపతను ఉన్నాడు, అతను తెలుసుకుందాం. దుబ్బాకలో ఎలక్షన్ అనివార్యమైన సందర్భంగా డెవలప్మెంట్ వైపు ఉంటారా, ప్రశ్నించే గొంతు వైపు ఉంటారా, మీ ఒక ఓటు తీర్పు ఎలా ఉండబోతుంది? అసెంబ్లీలో ప్రశ్నించగలిగితే తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రశ్నించడానికి దుబ్బాక ప్రజలు సిద్ధంగా. ఓకే, అయితే కొత్తగా కూడా ఇండిపెండెంట్గా నేను మహిళగా వస్తున్నాను మీ ముందుకి, బహుజన బిడ్డ కానీ కత్తి కార్తిక లాంటి వాళ్ళు వస్తున్నారు. అది తెరాస కుట్రాన్ని మేము భావిస్తున్నాము. ఇక్కడ యూత్ కానీ ఇక ఇప్పుడు ప్రశ్నించే గొంతుని అందరూ ఎన్నుకుందామని చూస్తారు. రఘునందనరావుకు పూర్తి మెజార్టీ ఇచ్చే యోచనలో ప్రజలందరూ దుబ్బాక నియోజక ప్రజలు కాబట్టి టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఓట్లు చీల్చేందుకే
వారిని నియమించినట్టు మాకు సమాచారం. దుబ్బాకలో బై ఎలక్షన్ అనివార్య అయినాయి. మరి అభివృద్ధిని ప్రశ్నించే గొంతుకన్నా కొత్తగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను ఇండిపెండెంట్ కానీ కత్తికాతిక లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మీ తీర్పు ఎలా ఉండబోతుంది? అంటే దుబ్బాక గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ టీఆర్ఎస్ కలుసుకోట దాదాపుగా. కాబట్టి ఈసారి కూడా ప్రజలు కూడా టీఆర్ఎస్కే పట్టం కొడతారనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ తర్వాత రామలింగారెడ్డి మీద ఉన్న సానుభూతి కావచ్చు, ఆ రెండు అంశాలు కూడా ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఈ ముసలి వాళ్ళు కానీ ఈ స్కీమ్స్ తీసుకుంటారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఓటేస్తారు అనుకుంటున్నాను. కాకపోతే ఈసారి మరి రఘునందనరావు కూడా ఏమన్నా సానుభూతి ఓట్లు పడతాయా పడయా? ఇప్పుడు బీజేపీలో చీలికలు వచ్చినాయి. ఫస్ట్ ఒకసారి మిగతాటి ఒక అభ్యర్థి ముందుకు వస్తుంది, తర్వాత దుబ్బాక అభ్యర్థి ముందుకు వస్తుంది, తర్వాత రఘునందనరావు ముందుకు వస్తుంది. మరి ఎవరు ఎక్కడ పోతారు? ఓట్లు మొత్తం చీలిపోతాయా లేకుంటే మరి టీఆర్ఎస్కి మొత్తం ఈ చీలికైన టీఆర్ఎస్కి ఉపయోగపడతారా అనేది ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. స్టేట్ మొత్తం కూడా దుబ్బాక వైపు కన్నేసింది. కాబట్టి దుబ్బాక ఎన్నికలు అనేది ఒక ప్రతిష్టాత్మక కేసీఆర్ తీసుకున్నప్పటికీ కూడా విజయం మాత్రం నల్లేరుపై నడికింది టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ ఈ స్థానం ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి రామలింగారెడ్డి శాంతి చేకూరుస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చినా కూడా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలా ఉండబోతుంది? వేరే వాళ్ళకి ఇచ్చిన ఫ్యామిలీకి ఇచ్చిన సంబంధం లేకుండా కూడా కారు ఏడా కనబడితే వాళ్ళకి ఓటర్లు పోతారు, ఖచ్చితంగా కారుకే ఓటేస్తారు. బాగా సోలపేట రామలింగారెడ్డి అన్నగారు మరణంగా సంతోష్ రెడ్డికి టికెట్ వచ్చింది కాబట్టి సంతోష్ రెడ్డికి మేము ఓటేయాలనుకుంటున్నాము. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా మంచిగా ఉండదు. అడిగిన సుద్ధా ఓటు అడిగిన సుద్ధా మంచిగా ఉండదు. టీఆర్ఎస్కి మేము ఓటేస్తాము కాబట్టి టీఆర్ఎస్ లను మీరు బలపరిచేది హక్కు లేదు. టీఆర్ఎస్ వాళ్ళు సతీష్ రెడ్డి విను కావాలని కోరుకుంటున్నాము. దుబ్బాకలో నెలలో ఎలక్షన్ జరగబోతుంది. మీ ఓటు తీర్పు ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ప్రశ్నించే కోర్టుగా లేదా కొత్తగా వచ్చినటువంటి కత్తికాతిక లాంటి లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు మేము మార్పు అనుకుంటున్నాం. ఈ రోజులో ఓన్లీ టీఆర్ఎస్ నమ్ముకున్నాం కానీ మా ఎమ్మెల్యే మాకు చేసింది ఏం లేదు. సో ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాం. ఒక కొత్త అభ్యర్థి, ఒక మంచి వర్క్ చేసే ఒక మనిషికి మీ మనసులో నిలబెట్టాలని రఘునందన్ రావు అయితే బెస్ట్ అన్నట్టే మాకు ఉంది. యూత్ అందరికి కూడా రఘునందన్ రావు మీదనే ఉంది.